హాయ్, తెలుగు రుచులకి వెల్కమ్ అండి. ఇవాళ మా ఇంట్లో భోజనం. ఓకే, ఇవ్వండి. ఫస్ట్ మజ్జిగ మిరపకాయలు. ఓకే, దాంతో నెక్స్ట్ ఇది చిన్న ఉసిరితో చేసిన పచ్చడి. ఓకే, నెక్స్ట్ నిమ్మకాయ. దీనికోసం దజ్జు ఇది మన చూసారా, ఫర్మెంటెడ్ రైస్ చూసారా, రాతంతా పులగబెట్టి పెట్టిన రైస్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి ఎగ్ ప్లస్ మామిడికాయతో చేసిన కర్రీ, అప్పడాలు. దాని తర్వాత ఇక్కడ చూడండి, అబ్బో నోరుంచే సాంబారు. అబ్బో చూడండి, దోసకాయ, ఉల్లిపాయలు, టమాటాలు, మామిడికాయ సాంబార్. నాకు తెలియదు అని చెప్పలేదు ముందుగా. సో మామిడికాయ, అబ్బా చూస్తేనే డిఫరెంట్గా ఉంది. టేస్ట్ చేసి చూడాలండి. చూడండి ఎట్లా ఉందో, బ్యూటిఫుల్ టెక్స్చర్, చాలా బాగుంది. ఇన్నిటికన్నా నాకు ఇది ఇష్టం అండి, చాలా ఇష్టం. చూసారు ఎట్లా ఉందో. అదే దీనిలోకి దానిమ్మ పండ్లు, దాంతో కిస్మిస్లు వేసుకొని కొత్తిమీర వేసుకొని లాగిస్తే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకోటి ఇది మామిడికాయ ఎగ్ కర్రీ. ఇప్పుడు చేసేద్దాం, చేసేసి చెప్తానండి మీకు. దాంతో వడియాలు కూడా. ఎందుకంటే వడియాలు నాకు ఇష్టమైన వడియాలు, బియ్యపు వడియాలు ఇవి. బియ్యపు వడ బాగా ఇష్టం అండి నాకు. తెలుగు రుచుల్లోకి మామిడికాయ పులుసు వస్తుంది. చిన్న ఉసిరికాయలు, మనం తినే ఉసిరికాయలతో పచ్చడి. ఈ మజ్జిగ మిరపకాయలు కూడా మనకి వీడియో ఉంది తెలుగు రుచుల్లో, మర్చిపోయా. వాచ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.